హ్యాపీ టూన్ టీవీకి స్వాగతం. మజా, నవ్వులు మరియు అనుకోని సాహసాలకి సిద్ధంగా ఉండండి. ఒకరోజు పచ్చిక బయలులో ఉన్న జంతువులన్నీ ఒక పెద్ద క్రీడా పోటీని ఏర్పాటు చేశాయి. ఏ జంతువైనా గెలిస్తే అందరికీ ఐరీన్ విందు ఇవ్వాలనేది నిబంధన. మొదటి ఆట మామిడి పళ్ల రేసు. అందులో కొంగలు, కుక్కలు, ఎలుకలు పరుగు పెట్టాయి. కాని ఎలుక చిన్నదైన చిట్టచివర్లో దూసుకెళ్లి మొదట్లో ముగిసింది. అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాతి ఆట తలకిందులుగా నడవడం. కొబ్బరికోడి, కాకి మరియు నక్క ప్రయత్నించారు. నక్క తలకిందులుగా నడవడానికి ప్రయత్నించి చివరకు మిగతా జంతువులన్నిటినీ నవ్విస్తూ లోయలోకి జారిపోయింది. చివరి ఆట కోకపండు తినిపోవడం. ఇక్కడ ఎలుగుబంటి, ఎలుక, ముల్లు పంది ఉన్నారు. ఎలుగుబంటి ఒక్క ముక్కలోనే పండు తినేసి గెలిచింది. అంతా ముగిసాక చిన్న ఎలుక అందరికీ ఐరీన్ అందిస్తూ ఇలా చెప్పింది: సరైన కష్టపడి ప్రయత్నిస్తే ఎవడైనా గెలవచ్చు. అందరూ హర్షధ్వానాలు చేస్తూ మళ్లీ ఆడుకునేందుకు సిద్ధమయ్యారు. ముగింపు: పిల్లలు కూడా ఇలానే స్నేహంతో ఆడాలి, గెలవడానికి కష్టపడాలి. ఇదే ఈ కథలోని సరదా సందేశం. అఖండమైన వినోదం కోసం హ్యాపీ టూన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.